నమస్కారం. బాలీవుడ్లో ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, పెద్ద సంచలన సృష్టించింది. కానీ ఆ సినిమా విజయం వెనుక ఒక సీక్రెట్ ఫార్ములా ఉంది. ఈరోజు మనం ఆ ఫార్ములా గురించే మాట్లాడుకోబోతున్నాం. 300 కోట్లు, అది కేవలం 10 రోజుల్లో. అవును, ధురంధర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సునామీ ఇది. ఒక్క నంబర్ చాలు ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి. ఇంత పెద్ద సక్సెస్ వెనుక ఉన్నది హీరో రణ్వీర్ సింగ్. మనందరికీ లవర్ బాయ్ పాత్రలతో బాగా తెలిసిన రణ్వీర్ ఈ సినిమాలో మాత్రం కంప్లీట్గా మారిపోయాడు. ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ హీరోగా అవతారమెత్తాడు. తన ఇమేజ్లో వచ్చిన ఈ ఊహించని మార్పే ఇంత పెద్ద హిట్టుకు అసలు కారణం. అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. రణ్వీర్ ఇమేజ్లో ఈ మార్పు ఇప్పుడే ఎందుకొచ్చింది? ఇది అనుకోకుండా జరిగిందా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా? దీని గుట్టేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో మనం కొన్ని విషయాలు చర్చిద్దాం. ముందుగా 300 కోట్ల కంబ్యాక్ కథ, ఆ తర్వాత బాలీవుడ్ ఫార్ములా, అసలు యాక్షన్కు ఎందుకంత పవర్, మన హీరో వర్షిప్ కల్చర్, ఇంకా ఫైనల్గా యాక్షన్ అనేది ఇండస్ట్రీకి ఆక్సిజన్ లాంటిది అని ఎందుకంటారో చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్ 300 కోట్ల కంబ్యాక్. ధురంధర్ సినిమా హిట్టు వెనక అసలు కథేంటో చూద్దాం. అసలు ఈ సినిమా కేవలం యాక్షన్ వల్లే హిట్ అవ్వలేదు. కథాంశం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ బ్యాక్డ్రాప్లో నడిచే ఒక స్పై థ్రిల్లర్. దానికి తోడు ఉరీ లాంటి సినిమా తీసిన ఆదిత్యధర్ డైరెక్టర్. యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డా హింస కొంచెం ఎక్కువైందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ హిట్ రణ్వీర్ సింగ్కు చాలా చాలా అవసరం. ఎందుకంటే దీనికంటే ముందు వచ్చిన జయేష్ బై జోర్దార్, 83, సర్కస్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. దాంతో తన కెరియర్కి ఒక పెద్ద బూస్ట్ కావాల్సొచ్చింది. ఈ సినిమా ఆ పని చేసిందనమాట. ఇక రెండవ విభాగానికొద్దాం. బాలీవుడ్ అప్రకటిత ఫార్ములా. డౌట్ వచ్చినప్పుడు యాక్షన్ ఎంచుకో. ఇది కేవలం రణ్వీర్ స్టోరీ కాదు, ఇదొక ట్రెండ్. సో ఆ ఫార్ములా ఏంటంటారా? చాలా సింపుల్. ఒక స్టార్ కెరీర్ కొంచెం అటూ ఇటూగా ఉన్నప్పుడు, లేదా చాలా కాలం తర్వాత కంబ్యాక్ ఇస్తున్నప్పుడు వాళ్ళేం చేస్తారంటే లవ్ స్టోరీలు, కామెడీలు లాంటివి పక్కన పెట్టి ఒక హై వోల్టేజ్ యాక్షన్ సినిమాను ఎంచుకుంటారు. ఎందుకంటే తమ పవర్ని, తమ స్టార్డమ్ని మళ్లీ నిలబెట్టుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ ప్లాన్ అన్నమాట. ఒక సేఫ్ బెట్. దీనికి చాలా ఉదాహరణలున్నాయి. చూడండి, 2009లో సల్మాన్ ఖాన్ వాంటెడ్ సినిమాతో కెరీర్ని మళ్లీ ట్రాక్ ఎక్కించాడు. ఈ మధ్యే 2023లో షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ లాంటి సినిమాలతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు రణ్వీర్ ధురంధరతో వచ్చాడు. వీళ్లందరూ ఒకే ఫార్ములాను ఫాలో అయ్యారు. ఈ లిస్ట్ ఇంకా ఉంది. రణ్బీర్ కపూర్ యానిమల్తో తన కెరియర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఎన్నో ఏళ్ల తర్వాత సన్నీ డియోల్ గదర్ 2తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. చివరికి ఎప్పుడో అమితాబ్ బచ్చన్ గారు కూడా షెహెన్షాతో ఇదే పనిచేశారు. అంటే ఇది ఎప్పట్నుంచో వర్కౌట్ అవుతున్న ఫార్ములా. సరే, మూడో సెక్షన్కి వెళ్దాం. యాక్షన్, ఒక యూనివర్సల్ లాంగ్వేజ్. ఇంతకీ ఈ ఫార్ములా ఎందుకంత పక్కగా వర్కౌట్ అవుతుంది? దీనికి సింపుల్ రీజన్ ఏంటంటే యాక్షన్ అనేది ఒక యూనివర్సల్ భాష. కామెడీని ఎంజాయ్ చేయాలంటే ఆ భాష, ఆ కల్చర్ తెలియాలి. కాని యాక్షన్ అలా కాదు. హీరో విలన్ని కొడుతున్నప్పుడు దానికి లాంగ్వేజ్తో గానీ కల్చర్తో గానీ సంబంధం లేదు. ఎవరైనా కనెక్ట్ అవ్వగలరు. సర్వేలు కూడా ఇదే చెప్తున్నాయి. ఇండియాలో కామెడీ తర్వాత ఆడియన్స్కు బాగా నచ్చే జానర్ ఏదైనా ఉందంటే అది యాక్షనే. దాని పాపులారిటీ అలాంటిది. సైకలాజికల్గా చూస్తే ఇంకో కారణం కూడా ఉంది. సాధారణ ప్రేక్షకుడు తన రియల్ లైఫ్లో ఎదుర్కొనే ఫ్రస్ట్రేషన్స్కి, అన్యాయాలకి సినిమాలో హీరో ద్వారా ఒక సొల్యూషన్ చూసుకుంటాడు. హీరో ఆన్ స్క్రీన్ మీద విలన్లను చితకబాదుతుంటే ఆడియన్స్కొక రకమైన రిలీఫ్, సంతృప్తి కలుగుతాయి. మన ఇండియన్ యాక్షన్కు, హాలీవుడ్ యాక్షన్కు మధ్య ఒక పెద్ద తేడా ఉంది. మన సినిమాల్లో యాక్షన్ వెనుక ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. అది ఫ్యామిలీ సెంటిమెంట్ కావచ్చు, రివెంజ్ కావచ్చు. ఈ ఎమోషనల్ కనెక్షన్ వల్లే ఆడియన్స్ ఫైట్స్కు అంతలా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు 4వ విభాగం. మనం హీరోలను ఎందుకు ఆరాధిస్తాం? ఇది కేవలం సినిమా గురించి కాదు, అంతకంటే ఎక్కువ. మన దగ్గర నటుల్ని కేవలం నటులుగా చూడ్రు, వాళ్ళని దేవుళ్లలా కొలుస్తారు. ఫ్యాన్స్ తమ హీరో ఎప్పుడూ గెలవాలి, ఎప్పుడూ పవర్ఫుల్గా ఉండాలి అనుకుంటారు. వాళ్ళని ఓడిపోయిన వాళ్లుగా చూడలేరు. వాంటెడ్ సినిమాలో సల్మాన్ ఖాన్ చెప్పిన ఈ డైలాగ్ గుర్తుంది కదా, ఏక్ బార్ జో మైనే కమిట్మెంట్ కర్ ది. ఇది జస్ట్ ఒక డైలాగ్ కాదు,
అది హీరో పవర్కు సింబల్. ఇలాంటి డైలాగ్స్ విన్నప్పుడే ఫ్యాన్స్కు పూనకాలొస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్యూబ్లైట్ సినిమా. ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ చాలా అమాయకంగా కనిపిస్తాడు. కాని ఫ్యాన్స్ తమ హీరోను అంత బలహీనంగా, నిస్సహాయంగా చూడలేకపోయారు. అందుకే ఆ సినిమా ఆడలేదు. దీన్ని బట్టి హీరో ఇమేజ్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం, యాక్షన్ బాలీవుడ్కు ఆక్సిజన్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక అల్టిమేట్ సేఫ్టీ నెట్. సో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక సూపర్ స్టార్ కెరియర్ కష్టాల్లో ఉన్నప్పుడు యాక్షన్ సినిమా అనేది వాళ్ళకొక లైఫ్ లైన్ లాంటిది. వాళ్ళని ఆ కష్టం నుంచి బయటపడేసే ఏకైక మార్గం. రణ్వీర్ సింగ్ విషయంలోనూ అదే జరిగింది. మొత్తం మీద మనం చూసిందేంటంటే, ఈ యాక్షన్ ఫార్ములా అనేది బాలీవుడ్లో ఒక ప్రూవెన్ స్ట్రాటజీ. దీని సక్సెస్కు కారణం యాక్షన్ యొక్క యూనివర్సల్ అపీల్, మన హీరో వర్షిప్ కల్చర్. సల్మాన్ ఖాన్ నుంచి షారూఖ్, రణ్వీర్ సింగ్ వరకు అందరూ ఈ ఫార్ములాను వాడినవాళ్లే. సింపుల్గా చెప్పాలంటే యాక్షన్ అనేది సూపర్ స్టార్డంకు ఆక్సిజన్ లాంటిది. బాలీవుడ్ ఇప్పటికీ ఈ ఫార్ములా మీదే ఆధారపడుతోంది. కాబట్టి ఇప్పుడు మిగిలిన అసలు ప్రశ్న ఒక్కటే, తర్వాతిసారి ఈ యాక్షన్ అనే లైఫ్ లైన్ కోసం ఏ సూపర్ స్టార్ క్యూలో ఉన్నాడు? ఆలోచించండి.